నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు చాలా మంచి విషయం చెప్దామని వచ్చాను. కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ మంచి విషయాలే ఉంటాయి. మొట్టమొదటిగా మనం కొద్దిగా పంచాంగం చెప్పుకుందాం. బుధవారము అంటే సౌమ్యవాసర 29/5/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం, వైశాఖ మాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం. ఇంకా ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 అలాగే సూర్యాస్తమయం సాయంత్రం 6:27 ఈరోజు తిథివార నక్షత్రాలు ఏమిటంటే, తిథి బహుళ షష్ఠి పగలు 1:10 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 8:43 వరకు, తదుపరి ధనిష్ట. తర్వాత యోగం ఐంద్రము రాత్రి 11:44 వరకు, తదుపరి వైద్యుతి. కరణం వణజి పగలు అంటే మధ్యాహ్నం 1:10 వరకు, తదుపరి భవ. ఇంకా ఈరోజు దుర్ముహూర్తము యమగండాలు ఎప్పుడంటే, శుభ సమయాలేమో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, రాహుకాలం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు యమగండం. ఇంకా ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:24 వరకు, వర్జము పగలు 12:25 నుంచి 1:58 వరకు, అమృత గడియలు రాత్రి 9:44 నుండి 10:45 వరకు. ఈరోజు చాలా చాలా మంచి మాట ఏంటంటే, విలువలేని దుమ్ము కణం కూడా ఒక్కోసారి మన కంట్లో పడి మనల్ని విలవిల్లాడేటట్టు చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో మనల్ని బాధ పెడతారు. ఏం చేయాలి? మన కంట్లో నలకబడితే ఎలా ఊదేసుకొని ముందుకెళ్తామో అలాంటి దుర్మార్గులు కానీ చెడ్డ మనుషులు కానీ మనల్ని బాధ పెట్టినప్పుడు అలా తీసేసుకొని ముందుకు వెళ్ళడమే ఉత్తమ లక్షణం. ఆలోచిస్తూ కూర్చోకుండా బాధపడకుండా ఈ విధంగా చేస్తూ ఉంటే మనం చాలా సక్సెస్ని సాధించగలం. ఈరోజు చాలా మంచి వాస్తు టిప్. వాస్తుశాస్త్ర ప్రకారం మనం నివసించే ఇంట్లో హనుమంతుడి ఫోటోని ఎల్లప్పుడూ దక్షిణ దిశలోనే ఉంచాలి. అది కూడా కూర్చున్న భంగిమలో ఎరుపు రంగులో ఉండే ఫోటో ఉంటే చాలా మంచిది. దక్షిణాభిముఖంగా ఉన్న ఆంజనేయుడి చిత్రం మరింత పవిత్రమైంది. ఎందుకంటే ఆంజనేయుడు ఈ దిశలోనే తన ప్రభావాన్ని ఎక్కువగా చూపాడని పండితులు చెప్తారు. ఈ దిశలో హనుమంతుడి ఫోటో పెట్టడం వల్ల దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయట. ఎందుకంటే దక్షిణ స్థానంలో యమస్థానం అన్నమాట. అటు చూస్తూ ఉంటే ఏవి కూడా మనల్ని వెంటాడడం అన్నమాట. ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయి అన్నమాట. ఇలా చేయండి.